ఎవరైతే దేవుని చేత ఆకర్షింపబడతారో, ఎవరైతే దేవుని నిర్ణయంలో దాగి ఉంటారో వాళ్ళు మాత్రమే తప్పక ఆకర్షించబడతారు, తప్పక దేవుని దగ్గరికి వచ్చేస్తారు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. అందుకే నేను వెళ్ళి దేవుని నమ్మేసుకుంటే ఎవరు నమ్మకూడదు. మనమంతా వెళ్ళి దేవుని నమ్మేసుకున్నంటే ఎవరో నమ్మరు. అంత ఈజీ కాదు. దేవుని నమ్మడం అంటే అంత ఈజీ కాదు. స్వస్థత రావడం అంత ఈజీ కాదు. పరిశుద్ధాత్మను పొందుకోవడం అంత ఈజీ కాదు. అలాగా బలవంతంగా ఎవరు ఎక్కడ కూడా మార్చలేరు. ఎంతమంది భక్తులు దేవుని దగ్గర ఉండాలో ఆ భక్తుల లిస్ట్ అంతా కూడా ముందుగానే దేవుడు ఏం చేశాడంట, నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ కాలంలో కానీ రాబోతున్న కాలంలో కానీ ఎక్కడ కానీ ఎప్పుడైనా కానీ ఎంతమంది దేవుని అంగీకరించాలో వాళ్ళందరూ కూడా అంగీకరించే తీరుతారు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. నువ్వు అవునన్నా కాదన్నా, అడ్డపన్నా, గెంటినా, కొట్టినా, తిట్టినా తప్పకుండా దేవుని దగ్గరికి రావాల్సిన భక్తులందరూ వచ్చే తీరుతారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ముందుగా నిర్ణయించబడిన భక్తులు ఏంటదే, ముందుగా నిర్ణయించబడిన భక్తులు. తర్వాత ఇంకో 2 విషయాలు చెప్పి ఇంకా లోతులోకి వెళదాం. దేవునికి స్తోత్రం కలుగాక. పరిశుద్ధ గ్రంథాల్లో కీర్తన గ్రంథం 69:28 వాక్యం, జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిపిపెట్టము, నీతిమంతుల పట్టీలో. చూడండి, ఇక్కడ జీవ గ్రంథము, నీతిమంతుల పట్టి. బాగా వెళ్ళండి. జీవ గ్రంథము, నీతిమంతుల పట్టి ఒకటి ఉందట. అంటే ఎంతమంది అయితే నీతిమంతులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఆ పట్టికలో వ్రాయబడినట్లుగా అక్కడ ఒక పట్టిక ఉంది. దాన్ని ఏమన్నారంటే జీవ గ్రంథము. అంటే ఈ భూలోకంలో నుండి ఎంతమంది భక్తులను దేవుడు ఏర్పరచుకుంటున్నారో, ఎంతమంది క్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నారో వాళ్ళందరి పేర్లు రాయడానికి ముందుగానే అక్కడ ఒక జీవ గ్రంథాన్ని దేవుడు నిర్ణయించాడు. జీవ గ్రంథం వెనకాల దాగి ఉన్న దేవుని నిర్ణయం. దేవునికి స్తోత్రం కలాక్. హల్లెలూయా. ఇంకోటి చూద్దాం. నిర్ణయాలు చెప్పి లోతుకు వెళ్తున్నాను నేను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1 నుంచి 2-3 వచనాలు. అటు తరువాత బహుజన శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడే, రక్షణ మహిమ ప్రభావములో మన దేవునికే చెల్లును. పరలోకమందు ఒక గొప్ప శబ్దం, ప్రభువుని స్తుతించండి. ఏంటంటే అదే. ఇంకా కొన్ని సందర్భాల్లో ఆయన పరిశుద్ధుడు 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 అని దేవారాత్రులు అక్కడ ఆగకుండా స్తుతి జరుగుతుంది. అంటే స్తుతి వెనకాల దేవుని నిర్ణయం. పరలోకంలో స్తుతి వెనకాల ఏ నిర్ణయం ఉందంటే దేవుని నిర్ణయం. ఈ విధంగా ప్రతి విషయంలో దాని వెనకాల ఏ నిర్ణయం ఉంటుందంటే మనమందరము నమ్ముకున్నటువంటి, మన కోసం దాచబడినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను బట్టి దేవుని యొక్క నిర్ణయము మనందరి వెనకాల దాగి ఉంటుంది. మనందరి వెనకాల మాత్రమే కాదు కానీ భూమి, ఆకాశము, ప్రకృతిలో ఉన్న ప్రతి దాని వెనకాల, మానవ యొక్క నిర్ణయాల వెనకాల, సూచనలు, కాలాలు, దాని వెనకాల దేవుని యొక్క బాహుల్యం ఉంటుంది. పాతాళ లోకం, పరలోకం వెనకాల దేవుని బాహుల్యం ఉంటుంది. ఈ విధంగా దేవుని చిత్తము మనందరిలోనూ ఎల్లవేళలా దాగి ఉంటుంది. దేవుని స్తోత్రం కలాగా. అందుకని అంటాడు యోహాను పత్రికలో, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవించను. అందరూ చెప్పండి, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవించను. అయితే ఇప్పుడు అసలు అంశం ఏంటంటే, ఆ పరలోకములో మనందరి కోసం సిద్ధపరచబడినటువంటి ఆ నిత్యత్వములో, ఆ జీవగ్రంథములో, ఆ నీతిమంతుల పట్టీలో మనము అక్కడ ఉండాలి. మనం అక్కడ ఉండడానికే ఈ లోకంలో ప్రభు దగ్గరికి వస్తున్నాం. అయితే ఆ నీతిమంతుల పట్టీలో, ఆ జీవగ్రంథంలో నీవు నిర్ణయించబడి ఉన్నావా లేవా ఎట్లా తెలుసుకుంటావు? ఏ విధంగా నీకు తెలుస్తుంది? ఇప్పుడు వాక్యానికి వెళదాం. ఒక పాట జ్ఞాపకం చేయాలి. లోతైన దారిలో పోవుచున్నది, సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి. లోతైన దారిలో పోవుచున్నది, సుడిగుండాలెన్నో తిరుగుచున్నది. సూర్యుడైనా ఆగిపోవును, చుక్కాని మాత్రం సాగిపోవును. సూర్యుడైనా ఆగిపోవును,
చుక్కాని మాత్రం సాగిపోవును. అదిగో సీమోను నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో యేసు ఉన్నాడు. అదిగో సీమోను నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ నిత్యత్వంలో లేక ఆ పట్టికలో లేకపోతే ఆ జీవ గ్రంథంలో మన పేర్లు ఉండునట్లుగా మనం అంచనా వేసుకోవాలి. నేను అక్కడ ఉండగలనా, ఒక లేకపోతే ఎట్లు అని అంచనా వేసుకుంటే, మొదటిది అక్కడ ఉండడానికి, ఎక్కడ ఉండడానికి, ఆ నీతిమంతుల పట్టీలో ఉండడానికి, ఆ జీవ గ్రంథంలో ఉండడానికి, ఆ భక్తుల లిస్టులు వెనకాల దేవుని నిర్ణయంలో మనం ఉండడానికి, మనం ఏం చేస్తే అక్కడ ఉండగలము, ఏం చేయకపోతే అక్కడ ఉండలేము. చూద్దాం, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు నేర్చుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1 నెంబర్ 1 ఏంటంటే, పాపము మనలో ఉన్నట్లయితే, పాపం మన హృదయాల్లో ఉన్నట్లయితే, పాపము మనలో ఉన్నట్లయితే మనము ఆ నిత్యత్వంలోనికి, ఆ దేవుని యొక్క జీవ గ్రంథంలోనికి, నీతిమంతుల పట్టీలోనికి వెళ్ళలేం. కారణం పాపము. సార్, పాపం ఎక్కడుంది? పాపం ఎలా ఉంది? మేమంతా పాపులమేనా? అసలు అందరూ పాపులేనా? కొంతమంది పాపులా? మీ పాస్టర్లు ఎలా చెప్తారు, మీ బైబిల్ ఎలా చెప్తుంది అని చాలామంది అంటారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి గ్రంథాలు, చాలా గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు కూడా కర్మ పాపాన్ని గురించి, జన్మ పాపాన్ని గురించి, వాటన్నిటి వివరాలు చాలా ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట, రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూస్తే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. పాపము వలన నా వెనకాల, జీవ గ్రంథం వెనకాల, నీతిమంతుల పట్టీలో రాయబడిన నిర్ణయం వెనకాల ఉన్నటువంటి ఆ అర్థాన్ని చేరుకోలేకపోతున్నామంటే కారణం ఏంటంటే, ఆ మహిమలోకి మనం వెళ్ళలేకపోతున్నాం కారణం ఏంటంటే, బైబిల్ ప్రకారం పాపం ఉంది. ఎవరికి ఉందని చెప్పాడు అక్కడ? పాపము ఏ భేదము లేదు, అందరికీ పాపము ఉంది. ఈ పాపం వల్ల 4 విషయాలు జ్ఞాపం చేసుకోవాలి. నెంబర్ 1, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం, వీళ్ళు ఎవరైతే పాపముతో ఉంటారో వీళ్ళు ఆ నీతిమంతుల పట్టీలో కానీ, ఆ నీతిమంతుల సభలో కానీ నిలువలేరు అని చెప్పింది. చూడండి ఒకసారి చదవండి. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువలేరు. పాపము మనలో ఉన్నప్పుడు ఆ నీతిమంతుల సభలో కానీ, ఆ నీతిమంతుల పట్టీలో కానీ నీవు నేను నిలువలేము. రెండో విషయం ఏంటో చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 38 3వ వాక్యంలో, పాపము నాలో ఉండుట వలన నా ఎముకలకు స్వస్థత. కరెక్ట్గా చదవండి. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. చాలు, నా పాపములను బట్టి నా ఎముకలలో లేక నా దేహములో ఏమి లేదు, స్వస్థత లేదు. తర్వాత వాక్యం చూడండి, యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథం కిందకు వచ్చేస్తే, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఒకటి, పాపము ఉండుట వలన నీతిమంతుల సభ ఉండలేము. రెండవది, పాపము వలన స్వస్థత మనకు ఉండదు. మూడవది, పాపము మనలను ఏం చేస్తుందంట, పట్టుకుంటుంది. ఇంకో మాట చూద్దాం. చూడండి, ఏం పట్టుకుంటుందంటారా? పాపం చేసిన వాళ్ళు ఎవరు పట్టుకుంటారా? మా అమ్మ నన్ను పట్టుకోలేదండి, మా నాన్న నన్ను పట్టుకోలేకపోతున్నాడండి, మా టీచర్స్ మమ్మల్ని పట్టుకోలేకపోతున్నారండి, మా పెద్దవాళ్ళు నన్ను పట్టుకోలేకపోతున్నారండి. ఎవరికి తెలియదండి, నేను చేసిన పాపం ఎవరికి తెలియదండి, ఎవరికి చూడకుండా చేశానండి, నా పాపం వల్ల నాకేం కాలేదండి, నేను చాలా బాగున్నాను అనుకుంటా కదా. కానీ వాక్యం చెప్తుంది, పాతాళము నిన్ను పట్టుకుంటుందని చెప్పాడు. ఎవరైతే పాపమునకు బానిసత్వంగా ఉంటారో, బానిస సంఖ్యలతో బంధింపడి ఉంటారో, పాపంలో మునిగి తేలుతూ ఉంటారో వాళ్ళందరినీ ఎవరు పట్టుకుంటారంటారా?
అమ్మ పట్టుకోదు, నాన్న పట్టుకోరు, టీచర్స్ పట్టుకోరు, పాస్టర్ గారు కూడా పట్టుకోరు, బంధువులు కూడా ఎవరు పట్టుకోలేరు నేను. కానీ నిన్ను పట్టుకోవడానికి ఒకటి ఉంది, అది పాతాళము. పాతాళం అంటే మామూలు విషయం కాదు. లోకాసువార్త 16లో ఈ పాతాళం గురించి, పాతాళంలో ఉన్న వ్యక్తి సాక్ష్యం ఇస్తాడు. ఏమన్నాడు చూడండి, పాతాళం గురించి పాతాళంలో ఉన్న వ్యక్తే చెప్తాడు. ఏమని చూద్దాం చూడండి. లోకాసువార్త 16వ అధ్యాయము 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి క్రొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపవా. ఎవరంటున్నారు ఈ మాట? పాతాళములో ఉన్నటువంటి ధనవంతుడు అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి లాజరును చూస్తూ, అబ్రహామా, ఒక్కసారి నీ ప్రక్కన హ్యాపీగా ఉన్నటువంటి ఆ లాజరును పంపించు, ఇక్కడ నేను యాతన పడుతున్నాను. ఏం పడాలంటే అక్కడ పాతాళం అంటే అదేదో ఆనందకరమైనటువంటి స్థలము కాదది, సంతోషకరమైన స్థలము కాదది. యాతన పడుతున్నాను అన్నాడు. ఆ తర్వాత ఇంక కిందకు వచ్చేస్తే, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా అని రాసింది బైబిల్లో. దేవుని స్తోత్రం కలగ. యాతన పడే స్థలము పాతాళము, వేదనకరమైన స్థలము పాతాళము. అలా పాతాళములోకి పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనందరి కోసం సిద్ధపరిచినటువంటి ఆ పరలోకానికి వెళ్ళే ఆలోచన ఒకటి చేయవలసిన వారమై ఉన్నాం. ఇంకా చూద్దాం పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి. ఈ ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వచనంలో, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, విగ్రహారాధికులను, అబద్ధమును జరిగించు వారందరూ అగ్నిగుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. దేవునికి స్తోత్రం కలాగ. ఒక లిస్ట్ ఇచ్చాడు వీళ్ళు. ఆ లిస్టులో ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంట? పాతాళానికి వెళ్ళిపోతారు. పాతాళం అని అగ్నిగుండము, అందులో యాతన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అగ్నిగుండంలో నుంచి బయటకు రావాలి. ఎవరు తీసుకొస్తారు? ఆ నరక శిక్ష నుంచి ఎవరు బయటకు తీసుకొస్తారు? ఆ పాతాళము అనే ఆ ద్వారములో నుండి, ఆ పాశములో నుండి, ఆ బలములో నుండి ఎవరు మనల్ని విడిపిస్తాడు అని ఆలోచన చేస్తే అప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుంది అపొస్తలుల కార్యాల గ్రంథం. చూద్దాం చూడండి, 13వ అధ్యాయం 38వ వచనంలో, ఈయన ద్వారానే అని ఉంటుంది చూడండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 38వ వచనంలో, ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది. ఈయన ద్వారానే అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏం బయలుపరచబడుతుందంట? ఏం ప్రచురపరచబడుతుంది? పాప క్షమాపణ ప్రచురం చేయబడుతుంది. ఏ పాపమైతే మనల్ని పట్టుకుంటుందో, ఏ పాపమైతే మనల్ని అగ్నిగుండంలోకి లాగివేస్తుందో, ఏ పాపమైతే నీతిమంతుల సభలో లేకుండా చేస్తుందో, ఏ పాపమైతే జీవగ్రంథంలో ఉండకుండా చేస్తుందో, ఏ పాపమైతే దేవునికి అసహ్యంగా ఉంటుందో, ఏ పాపమైతే అగ్నిగుండంలో యాతన పడేలా చేస్తుందో, ఆ పాపం నుంచి విడిపించేది దేవుని వాక్యం. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈయన ద్వారానే ఏమొచ్చిందంట? పాప క్షమాపణ. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. ఎవరిని రక్షించడానికి వచ్చాడు ఆయన? ఇప్పుడు ఒక చక్కటి ఉదాహరణ మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి లోకాసువార్త చూద్దాం. మొదటి ఉదాహరణ, పాపముల నుండి, శాపముల నుండి, అగ్నిగుండం నుంచి తప్పించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు పాపిని ప్రేమించే విషయం ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. లోకాసువార్త 7వ అధ్యాయం. ఆయా ప్రాంతాల్లో మనం చక్కగా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. గడిచిన కాలంలో చాలా సందర్భాల్లో మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. 7వ అధ్యాయంలో 36 నుంచి 48 వచనాలు కనుక మనం చూస్తే అక్కడున్న వాక్యాన్ని మనం నేర్చుకుందాం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుని ఉండగా, ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని ప్రేమించి ఒక పరిసయ్యుడు, అయ్యా యేసయ్యా నువ్వు నా ఇంటికి రావాలి, మాతో కలిసి నువ్వు భోజనం చేయాలి అని చెప్పాడు. ఆ మాట వినగానే ప్రభువారు చక్కగా ఆయన ప్రేమించి ఆ పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళారు. భోజనానికి కూర్చున్నారు. ఆయన ఏదో సిద్ధపరుస్తూ ఉన్నారు, ఈయన ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో ఒక స్త్రీ ఆ వెనక భాగానికి వచ్చిందంట. అలాగా ఈయన కూర్చుని భోజన విందు చేసే సందర్భంలో
ఆ స్త్రీ వెనక భాగం నుంచి వచ్చి ఆ పాదాలు వెనక్కి పెట్టుకుని చాచిన పాదాల పైన ఆమె ఏడుస్తూ కన్నీళ్లతో పాదాలు తడుపుతూ తన వెంట్రుకలతో పాదాల మీద పడినటువంటి ఆ కన్నీళ్ళన్నీ తుడుస్తూ తరచుగా ముద్దు పెట్టుకుంటూ ఉందంట. దేవుని స్తోత్రం కలాగ. హల్లెలూయా. పాపాత్మురాలు పరిసయ్యులుగా చెప్పబడుతున్నటువంటి ఆ ఇంటికి వచ్చింది, వెనక భాగాన్ని చేరింది, పాదాల దగ్గర ప్రణమిల్లి ఏడుస్తూ ఉంది. బహుశా తన కన్నెలలో ఉన్నటువంటి అర్థమేమో మనం అర్థం చేసుకుంటే, ఒకవేళ నేను పాపిని అని అర్థమైందేమో తనకి. ప్రభువా, నా పాపాల్ని నువ్వు తప్ప కడిగేవాడు ఎవడు లేడు అని తనకు తెలిసిందేమో. తను అర్థం చేసుకుంటూ తన పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఈయనే అని హృదయంలో విశ్వసించిందేమో. అందుకనే కన్నీరు విడుస్తూ ఏం చేసిందంట, పదాలను కడుగుతూ ఉంది. తన పాపపు జీవితం గుర్తొచ్చినప్పుడల్లా కన్నీరు కరుస్తూ ఉంది. ఆ కన్నీరు కార్చి తల వెంట్రుకలతో ఏం చేస్తుందంట, పాదాలు కన్నీటితో పాదాలు కడిగింది, తన కుర్లతో పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది, తన కుర్లతో పాదాలు తుడిచింది. సువాసన, ఇల్లంత సువాసన, ఆరాధన, దైవారాధన, ఆత్మీయ ఆరాధన. సువాసన, ఇల్లంత సువాసన, ఆరాధన, దైవారాధన. అంటే లోపల తను చేసినటువంటి పాపము యేసయ్య పాదాలు చూడగానే గుర్తుకొస్తా ఉన్నాయి. పాప జీవితం అంతా కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. ప్రభువా, నేను పాపిని అన్నట్టుగా కన్నీరు కారుస్తా పశ్చాత్తాపంతో తుడుస్తూ ఉంది. ప్రభు అంటాడు చివరికి, ఆమె ఎక్కువగా ప్రేమించింది కనుక ఆమె పాపాలు క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఎక్కువగా ప్రేమించింది కనుక ఆమె పాపములు క్షమించబడ్డాయి. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా ఆయన చెప్పే మాట ఒకటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, ఇకన్నడు నీవు పాపము చేయకు. నీ పాపములు క్షమించబడ్డాయి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, సమాధానం కలదనవై వెళ్ళిపో. ఇలాంటి మాటలు చెప్పినప్పుడు చాలామందికి అనుమానం వచ్చింది, ఏంటయ్యా పాపాలు క్షమిస్తావు నువ్వు పాపాలు క్షమించడానికి ఎంతటి వాడువు అని ఒక ప్రశ్న ఆయన ముందు వెలబుచ్చారు. దానికి ఈయన ఇచ్చే జవాబు ఏంటి చూద్దాం. చూడండి, పాపాలు క్షమించడానికి ఈయనకి అధికారం ఉందా? పాపాలు క్షమించడానికి ఈయన ఎవరు? చూడండి పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి 5వ అధ్యాయంలో లూకా వార్త 24వ వచనంలో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికే అధికారము కలదు. ప్రపంచ లోకాల్లో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు, పాపాలను క్షమించబడ్డానికి అధికారాన్ని చేతపట్టుకొచ్చిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు. దేవుని స్తోత్రం కలగాక. పాపాలను క్షమించడం ఎవరికి అధికారం లేదు, కానీ ఒక్కడికి అధికారం ఉంది. ఏంటి తెలుసా? పాపంలో నుంచి విడిపించడానికి, విమోచించడానికి ఒకే ఒక్కనికి అధికారం ఉంది. ఆయనే మన ప్రభు అయిన క్రీస్తు. అందుకనే యేసు నామమునకు మహిమ కలుగును గాక అంటాం, యేసు రక్తమునకు జయము కలుగును గాక అంటాం, యేసు నామము జై అంటాం. ఎందుకు యేసు నామం జై అనాలంటే, ఒక పాపిని పాపములో నుండి జీవములోనికి నడిపిస్తుంది, శాపములో నుండి ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఈ నామముకు ఎన్నిసార్లు చేయని చెప్పచ్చు? చెప్పండి. బోలో క్రీస్తు మహారాజుకే. ఇప్పుడు పాపముల నుండి రక్షించడానికి ఈ ప్రభువారు ఏం కలిగి ఉన్నారంటారా? అధికారము కలిగి ఉన్నారు. ఆమేన్. రెండవ విషయం చూద్దాం. మొదటిది, పాపము మనలో ఉంటే ఆ నిత్యత్వం అనే పట్టీలో మన పేర్లు ఉండడానికి అవకాశమే లేదు. రెండవ ఉదాహరణ, లోకము కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించగలగాలి. ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? చాలామంది పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటారు, చాలామంది బంగ్లాలను ప్రేమిస్తారు, చాలామంది వస్తువులను ప్రేమిస్తారు, చాలామంది వారు రక్త సంబంధాన్ని ప్రేమిస్తారు. కాదు, అన్ని ప్రేమించవచ్చు, కానీ అందరికంటే మిన్నగా ఎవరిని ప్రేమించాలి? దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 3 విషయాలు 3 ఉదాహరణ చెప్పి మనం ముగించుకుందాం. మార్కు సువార్తల నుండి ఒక ఉదాహరణ. 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోనే, సద్బోధకుడా, నిత్య జీవం పొందడానికి లేక నిత్య జీవమునకు వారసుడగునట్లుగా నేనేమి చేయాలి? ఇందాక ఒక స్త్రీ వచ్చింది,
వెనక తట్టు వచ్చింది, పాదాలు కడిగింది, కన్నీరు విడిచింది, పాదాలు కడిగింది, తుడిచింది, పాప క్షమాపణ పొందగలిగింది. రెండవ వ్యక్తి లోకము కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాలని చెప్తుంది వాక్యం? దేవుణ్ణి ప్రేమించాలి. అలా ప్రేమించలేని పక్షంలో నీతిమంతుల పెట్టెలో మన పేర్లు ఉండవు. దానికి ఉదాహరణ ఏంటంటే మార్కు సువార్తలో ఒక వ్యక్తి పరుగున వచ్చాడు. ఏం చేశాడు? వచ్చి పరిగెత్తుకొచ్చి, చూడండి, పరిగెత్తుకుని వచ్చి మోకాల్లోనే సద్బోధకుడా, చూడండి ఎంత బాగుందో, పరుగున వచ్చాడు, మోకరించాడు, మంచిగా పిలిచాడు, పరుగున వచ్చాడు, మోకరించాడు, చక్కటి పిలుపు, సద్బోధకుడా అన్నాడు. మంచి కోరిక ఉంది, నిత్యత్వానికి వెళ్ళడానికి లేక పరలోకానికి వెళ్ళడానికి నేను ఏం చేయాలి? అబ్బా అన్నీ బాగున్నాయి ఆయనకి. ఆయన కోరిక బాగుంది, పిలుపు బాగుంది, మోకరించే విధానం బాగుంది. అబ్బా ఆయన పరుగెత్తుకునే విధానం, ఆశ బాగుంది, అన్నీ బాగున్నాయి. వచ్చి అడిగిన వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? చదవండి, ఏమన్నాడు? నువ్వు వచ్చింది బాగుంది, కానీ ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్రం ప్రకారము నీ వాటన్నిటిని పాటించేది చెప్పాడు. అనగానే అతను ఏమంటాడు తెలుసా? బాల్యము నుండి ఇవన్నీ నేను చేయుచూనే ఉన్నానన్నాడు. ప్రభు అన్నాడు, నిత్య జీవం పొందడానికి ధర్మశాస్త్రం ఉంది కదా, దాన్ని చేసి అన్నాడు. ఈయన ఏమంటాడు తెలుసా? అవి బాల్యం నుండి నేను చేస్తూనే ఉన్నానన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగిన వాటన్నిటిని అమ్మే పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఒక్కసారి ఆలోచించండి. యేసుప్రభు మాట, ఈ మాట వినగానే కొంచెం మనకు ఆలోచన ఎలా వస్తుందంటే, యేసుప్రభు ఏంటి ఎంత స్వార్థపడా, కలిగినవన్నీ అమ్మేసుకుని రమ్మంటాడేంటి, కలిగినవన్నీ ఇచ్చేసి రమ్మంటాడేంటి అనుకుంటాం. ఇక్కడ చూడడం ఒకసారి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మే బేదలకిమ్మో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అని చెప్పాడు. అంటే దేవుడు ఎందుకు ఆ వ్యక్తిని అలా అడిగాడు? దేవుడు ఎందుకు అలా నిన్ను తెమ్మని అడుగుతాడు? దేవుడు ఎందుకు నిన్ను తెమ్మని అడుగుతాడు? దేవుడు నిన్ను ఎందుకు కొన్ని సందర్భాల్లో ఈ విధమైనటువంటి ఆంక్షలు పెడతా ఉంటాడు? ఎందుకు ఆ ధనవంతుని అలా అడిగాడంటే, వాడి హృదయము దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలాక. వాడి హృదయము దేన్ని ప్రేమిస్తుందో దేవునికి తెలుసు. వాడి హృదయం దేన్ని ప్రేమిస్తుందో దేవునికి ఎలా తెలిసింది అంటే, దేవుడు సర్వాంతర్యామి, అంతరంగాన్ని ఎరిగిన వాడు కనుక ఆయనకు తెలుసు. తెలిసి నీకున్నదంతా అమ్మి వచ్చామంటే ఆయన వెంటనే ఏం చేశాడంట? వ్యసనపడి, దుఃఖపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రం కలాగ. దేవుడు ఎందుకు అడిగాడంటే, వీడు హృదయం అంతా ఎవరిని ప్రేమిస్తుందో చూద్దామని. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుని దగ్గరికి ఎప్పుడు వచ్చినా, లేదా దేవుని దగ్గర ఎప్పుడు ప్రార్థించినా, దేవుని దగ్గర ఎప్పుడు ఇచ్చినా, ఇవన్నీ చేసే దాంట్లో వెనకాల ఏం కనపడుద్ది అంటే, నీవు దేవుని ప్రేమిస్తున్నావా లేదా? ఏమన్నా నేను ఇచ్చే కానుక వెనకాల ఏం కనపడుతుంది? ఏమన్నా నేను చేసే ప్రార్థన వెనకాల ఏం కనపడుతుంది? నేను చేసే ఉపవాసం వెనకాల ఏం కనపడుతుంది? మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో కొలబద్ద కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. నీ ప్రార్థన వెనకాల, నీ ఉపవాసం వెనకాల, నువ్వు చేసేటువంటి ధర్మకార్యాల వెనకాల, నువ్వు చేసేటువంటి ప్రతి విషయం వెనకాల, నువ్వు ఇచ్చే విషయం వెనకాల ఏం కనపడుతుంది అంటారా? ఏం కనపడుతుంది? నీవు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో అది కనపడుతుంది. ఇతను దేవుని ప్రేమించాడా, ధనాన్ని ప్రేమించాడా? అందుకని 22వ ఆదికాండ గ్రంథం 22లో, అబ్రహామా నువ్వు బాగా ప్రేమించే నీ కుమారుని నా కోసం ఆ మోరియా పర్వతం మీద బలిచ్చే అన్నాడు. అబ్రహాం ఏం భయపడకుండా ఇస్సాకును చక్కగా తీసుకెళ్ళి చక్కగా బలిపీఠం కట్టి దాని మీద పనుకోబెట్టి బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అబ్రహామా నాకు అర్థమైంది, ఇందువలన నీవు నాకు భయపడుతున్నావని నాకు అర్థమైపోయింది. దేవుని స్తోత్రం కలగ. అంటే దేవుడు మనల్ని అడిగేది ఎందుకు? దేవునికి మనం ఇచ్చేది ఎందుకు అంటే, మనలో ఉన్నటువంటి ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి, అంటే మనలో ఉన్నటువంటి దేవుని భయాన్ని చూపించుకోవడానికి. దేవునికి స్తోత్రం కలగ. హల్లెలూయా. అంతే తప్ప నువ్వేదో ఇచ్చేస్తే ఆ దేవుని దగ్గర ఏదో ఆయన ఏదో దాచుకుంటాడని కాదు, మనం ఏదో చేసేస్తే ఆయన బాగా పెరిగిపోతాడని కాదు. కారణం ఏంటంటే, మనం ఇచ్చేదానికి, మనం చేసేదానికి వెనకాల ఏముంటుందో తెలుసా? మన భయం, మనం దేవుని ప్రేమించే ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి ముందుది పాపము మనలో ఉంటే మనం ఏం చేయాలి? ప్రభు పాదాల దగ్గరికి రావాలి, కన్నీరు గార్చి పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నిత్యత్వం అనే పట్టీలో మన పేర్లు రాయించుకోవాలి. రెండవది, ఒకవేళ లోకంలో ఉండి లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి దానికి స్వస్తి చెప్పి దానికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించగలగాలి? దేవుణ్ణి ప్రేమించగలగాలి. దేవుని స్తోత్రం కలగాలి. అక్కడ అంటాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ఆమేన్. అంటే ధనవంతులు వెళ్తారు. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని చిత్తం జరిగిస్తే తప్పకుండా పరలోకానికి ధనవంతులు కూడా వెళ్తారు. అబ్రహాం వెళ్ళదా? కాబట్టి ఈ రాత్రి మనం ప్రతి విషయానికి వెనకాల ఏముంటుంది? దేవుని నిర్ణయం ఉంటుంది. కాబట్టి మనం ఏది చేసినా, మనం ఏది ఎక్కడ ఎప్పుడు ఏది అడిగినా దాని వెనకాల ఏముంటుంది అంటే మనం ఏది ఎలా అడగాలి? ప్రభువా నీ చిత్తమైతే అని అడగాలి. ఏమడగాలి? నీ చిత్తమైతే. నా చిత్తం కాదు, నీ చిత్తం కాదు, వాళ్ళ చిత్తం కాదు. ఎవరి చిత్తం అవ్వాలి అంటే మనం చేసే ప్రతి వెనకాల దేవుని చిత్తం ఉంటుంది. దేవుని స్తోత్రం కలగా. అందుకని అంటాడు, దేవుని చిత్తం జరిగించి వాడు నిత్యము జీవిస్తాడు. కాబట్టి ఈ సందర్భంలో పరలోకానికి వెళ్ళడానికి పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, ప్రాయశ్చిత్తం చేయడానికి యేసుప్రభువుని నమ్మాలి. తర్వాత లోకములో ఉన్న వాటన్నిటికంటే ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడు మనకేమొస్తుంది? నిత్యత్వపు హక్కు, నీతిమంతుల పట్టీలో జీవగ్రంథంలో మన పేర్లన్నీ రాయబడి ఉంటాయి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీ ఘనమైన దీవెనకరమైన నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, నిర్ణయింపబడిన దాని విషయంలో ఈ రాత్రి మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఇదిగో తండ్రి, మీ యొక్క మహిమార్థమై ఏర్పాటు చేసిన ఈ కూటాన్ని దీవించి బలపరిచి ఆశీర్వదించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు నాన్న, ఈ రాత్రి సందర్భాల్లో కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపం చేసుకోండి. కుటుంబానికి రావాల్సినటువంటి దీవెనలు దయచేయండి. ప్రభు నాన్న, ఆయా ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సంఘమును దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మేలుతో నింపండి. ప్రభా, వాక్యమైన ప్రతి బిడ్డను మేలైన మార్గంలో నడిపించండి. నీతిమంతుల పట్టీలో పేర్లు ఉన్నట్లుగా వాళ్ళ నిర్ణయం వెనకాల ప్రభా నీ చిత్తం ఉన్నట్లుగా సహాయం చేయండి. ప్రభా, మరి టీవీ ద్వారా వీక్షకులను దీవించండి. ఎంతమంది అయితే ప్రభు ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరూ హృదయాలు తెరవండి. యేసు నామమునకు జయము కలుగునట్లుగా, యేసు నామమునకు మహిమ కలుగునట్లుగా, యేసు నామమును విశ్వసించినట్లుగా వారి హృదయాలు తెరవండి. సహాయం చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి మీ పాదాల చెంతకు ఈ వాక్యాన్ని అప్పగిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి దీవెనకరమైన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.